హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాళ్ళను కాను కదా నేను. దేవుని సన్నిధిలో రాజుగారితో చెప్తున్నాడంట, నా దేవుడు నన్ను రక్షించాడయ్యా, తన దూతలను పంపించి కావలి ఉంచాడు. సింహాలు ఏ ఘాటైన ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించాడు. సింహాలు బాగా ఆకలిగా ఉన్నాయండి. మరి ఆకలిగా ఉన్నాయంటానికి మన వాక్యాధారంగా చూసినట్లయితే దానియేలు బయటకు వచ్చిన తర్వాత తను పడద్రోయాలనుకున్న కుటుంబాలతో సహా తన భార్య పిల్లల్ని తీసుకొని సింహభూమిలో వేసినప్పుడు సింహాలు పొడి చేసేసాయంట వారి దేహాలని. దేవుని సన్నిధిలో అంత ఆకలిగా ఉన్న సింహాలు నోర్లు మూయించాడు దేవుడు. దానియేలుకి ఏ హాని చేయలేదంట. రాజుగారు ఈ విషయాన్ని కనుగొని బహుగా సంతోషించాడంట. నేను నిర్దోషినిగా కనబడ్డానయ్యా, దేవునికి భయపడ్డానయ్యా, దేవునికి మాత్రమే నేను భయపడేవాడినయ్యా, అందుకని దేవుడు నన్ను రక్షించాడు, నిర్దోషినిగా కనపడ్డాను కాబట్టి దేవుడు నన్ను రక్షించాడు. అయ్యా, నీ దృష్టికి కూడా నేను ఏ